కంట్రోల్ బోర్డు నుంచి క్లియరెన్స్ కూడా వచ్చేసింది. సో ఈ నిమ్స్ కి సంబంధించి 12,635 ఎకర్స్ ఏదైతే ఉందో ఈ కంప్లీట్ ల్యాండ్ అక్విజిషన్ అయిపోయి దీనికి సంబంధించిన బౌండరీస్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. సో మనకు లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏంటంటే మల్టిపుల్ కంపెనీస్, ఫారెన్ కంపెనీస్ వచ్చేసి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రెడీ ఉన్నాయి. సో ఆల్రెడీ 5 కంపెనీస్ తెలంగాణ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ తో ఎంఓయూ సైన్ చేసుకుని ఇక్కడ వాళ్ళ మ్యానుఫాక్చరింగ్ యూనిట్స్ ని ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. అవేమీ ఒకసారి ఇప్పుడు చూద్దాం మనము. ఈ నిమ్స్ కి సంబంధించి 2019లో మన తెలంగాణ బేస్డ్ డిఫెన్స్ కంపెనీ ఒకటి తన మ్యానుఫాక్చరింగ్ యూనిట్ ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ తో ఎంఓయూ అనేది సైన్ చేసుకుంది. దానికి సంబంధించి 511 ఎకర్స్ గవర్నమెంట్ ఆల్రెడీ ఈ కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి వాళ్ళకు ల్యాండ్ ని కూడా అలొకేట్ చేసింది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే 1000 crores ఇన్వెస్ట్ చేసి వాళ్ళ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ అనేది ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. దీని ద్వారా 2000 మంది డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ నెక్స్ట్ 5 years 2000 మెంబర్స్ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అండ్ 1000 ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అనేది రాబోతుంది. నెక్స్ట్ విఎం టెక్నాలజీ అని చెప్పి మన ఇండియా బేస్డ్ కంపెనీ, ఇది ఎయిర్ క్రాఫ్ట్ సిబి తయారు చేస్తుంది. వీళ్ళు ఒక 1500 crores ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు వాళ్ళ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి. దీని ద్వారా 4000 మెంబర్స్ కి ఎంప్లాయ్మెంట్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్